Hi guys, this is Raghu and welcome back to my channel. Kollywood star Ajit, త్రిష అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ గ్యాంబ్లర్ తర్వాత వచ్చిన సినిమా విడాముయార్చి. తడం కలగ తలైవన్ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన మార్క్ సంపాదించుకున్న మగిల్ తిరుమేని ఈ చిత్రాన్ని తెరకెక్కించగా లైకా సంస్థ నిర్మించింది. ఈ చిత్రాన్ని తెలుగులో పట్టుదల అనే టైటిల్ తో అనువదించి ఫిబ్రవరి 6న విడుదల చేశారు. ఏ మాత్రం ప్రమోషన్స్ లేకుండా తెలుగులో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక కథ పాయింట్ విషయానికి వస్తే 12 ఏళ్ల వివాహ బంధం అనంతరం అర్జున్ నుండి విడాకులు తీసుకొని తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోవాలనుకుంటుంది కయల్. ఈ క్రమంలో ఒక చివరి ట్రిప్ గా టబ్లిస్ బయలుదేరుతారు. 9 గంటల జర్నీలో సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగా లేని ప్రాంతంలో చిక్కుకుంటారు. అక్కడ అనుకోకుండా పరిచయమైన రక్షిత్ అండ్ దీపిక వల్ల అర్జున్ జీవితంలో ఊహించని మలుపులు ఎదురవుతాయి. అసలు రక్షిత్ అండ్ దీపిక ఎవరు, అర్జున్ జీవితంలోకి ఎందుకు వచ్చారు, ఈ నలుగురి మధ్య జరిగిన డ్రామా ఏంటి, దాని కారణంగా అర్జున్ ఎలా ఎఫెక్ట్ అయ్యాడు వంటి ప్రశ్నలకు సమాధానమే పట్టుదల చిత్రం. పట్టుదల వస్తే కడ్రాయరే మార్చను, ఏదో మనసు ఎంత అంటున్నాడు అజిత్. ప్రతిసారి ఏ మాత్రం కథనం లేని రొట్టకొట్టుడు సినిమాలపై ఇకనైనా మనసు మార్చుకోవాలి అజిత్. అజిత్ సినిమా అంటేనే భారీ ఫైట్లు, స్టైలిష్ చేజింగ్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కు డోకా ఉండదని భావిస్తుంటారు. అజిత్ ని ఎలాగైతే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటారో ఆ ఎలిమెంట్స్ ఇందులో కాస్త కొరవడ్డాయనే చెప్పాలి. హాలీవుడ్ లో వచ్చిన బ్రేక్ డౌన్ అనే సినిమాకు రీమేక్ గా రూపొందిన పట్టుదల మూవీలో కొన్ని మార్పులు చేర్పులు చేసినప్పటికీ కూడా ఒక టాప్ స్టార్ చేయాల్సిన కంటెంట్ అయితే కాదు. అజిత్ స్టార్డమ్ కి తగ్గ సీన్స్ పడలేదు. చాలా సాదాసీదా రోల్లో నటించాడు అజిత్. ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఆర్గానిక్ గా అనిపించాయి. ఈ సినిమాలో భార్య కనబడకపోతే భర్త ఏ విధంగా రక్షించుకున్నాడనేది మాత్రం చక్కగా ఎలివేట్ అయింది. ఇక ఫస్ట్ హాఫ్ టేక్ ఆఫ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఇంటర్వెల్ ఎపిసోడ్ పర్వాలేదనిపించింది. ఫస్ట్ హాఫ్ కాస్త బెటర్ గా ఉండడంతో సెకండ్ హాఫ్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే కంప్లీట్ గా కథ ట్రాక్ తప్పింది. ఎటు నుంచి ఎటు వెళ్తుందో తేలని గందరగోళానికి గురి చేసింది. ఫ్లాట్ నరేషన్ తో సాగిన సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ వచ్చిన ట్విస్ట్లు పర్వాలేదనిపించాయి. ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యేసరికి అసలు ఒక స్టార్ హీరో చేయాల్సిన సినిమా అయితే కాదనిపించింది. అజిత్ తన రోల్ వరకు బాగానే నటించి మెప్పించే ప్రయత్నం చేసినా కూడా అసలు కథలోనే దమ్ము లేకపోవడంతో టోటల్ గా చేతులు ఎత్తేసింది. ఇక హీరోయిన్ త్రిష విషయానికి వస్తే వయసు పెరిగే కొద్దీ అందంగా కనిపిస్తుంది. సినిమాలో ఆమె పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేకపోయినప్పటికీ అజిత్ పక్కన అందంగా కనిపించింది. ఓవరాల్ గా ఉన్నంతలో పర్వాలేదనిపించింది. ఇక రియల్ స్టార్ అర్జున్, రెజినా కసన్రా సైకో విలన్స్ గా మెప్పించారు. ఇంకా చెప్పాలంటే అదరగొట్టేశారనే చెప్పాలి. అయితే వారి పాత్రల తాలూకు క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ సరిగా లేని కారణంగా వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ గోల్ ఏంటి అనే దానికి సరైన క్లారిటీ ఇవ్వకుండా అలా వదిలేశారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ప్రతి సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచే అనిరుద్ధ్ పట్టుదల విషయంలో మాత్రం ఎందుకో హ్యాండ్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించింది. పాటలు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ వెర్షన్ లిరిక్స్ కానీ సౌండ్ మిక్సింగ్ కానీ సరిగా లేకపోవడం అనేది సినిమాకి మెయిన్ మైనస్ గా మారింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే వీక్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక డైరెక్టర్ ఒక టాప్ హీరోకి సెట్ అవ్వని కథా పాయింట్ ని రీమేక్ గా ఎంచుకొని ఏ మాత్రం న్యాయం చేయలేకపోయాడు. అజిత్ ఫ్యాన్స్ కి కొంచెం పర్వాలేదనిపించేలా ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా కామన్ అండ్ రెగ్యులర్ ఆడియన్స్ కి సినిమా ఎక్కే అవకాశం తక్కువే అని చెప్పాలి. సో ఓవరాల్ గా మరీ ఓపిక పట్టి చూస్తే ఎలాగోలా ఒకసారి చూసేయొచ్చు. సో దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.